ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. కేవలం మమ్మల్ని ప్రేమించి నీ ఉచితమైన కృప చొప్పున మాత్రమే మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టిన దేవుడవు. నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను హెచ్చించుచున్నామయ్యా, నిన్ను గణపరుచుచున్నాం ప్రభు. అయ్యా, అనుదినము నిన్ను ఇలా గణపరచాలయ్యా, అనుక్షణము నిన్ను గణపరిచేవారమై మేము ఉండాలయ్యా. మాకున్న సమస్యల చేత, మాకున్న బాధల చేత నిన్ను గణపరచలేకపోతున్నామేమో. ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. మీరు మాట్లాడితే మాకు ఏ దిగులు ఉండదయ్యా. మీరు మాతో మాట్లాడండి అయ్యా. నా భర్తను మార్చండి అయ్యా. ప్రార్థన చేయాలమ్మా, అందరూ ప్రార్థన చేయాలి. అయ్యా, నా కుటుంబం మొత్తం నీ సన్నిధిలో ఉండాలయ్యా. నీ సన్నిధిలో నిన్ను కనపరచాలి. మాతో పాటు మా కుటుంబము, మా పిల్లలు అందరూ కలిసి నిన్ను హెచ్చించే కృపను మాకు దయచేయండి అయ్యా అని అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, స్తోత్రములు 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 రాజు. హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. అందరూ రెండు చేతుల పైకి ఎత్తుదాము. రెండు చేతుల పైకెత్తి ఆఖరి చరణం. సియోను షాలేము. అందరూ చెప్పాలి నాతో కలిసి. మన నిత్య నివాసము సియోను షాలేము.